గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగంలో దిక్సూచిగా నిలిచిన మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా కూటమి నాయకులు, యువత, మహిళల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంకి చేసిన అందరికీ ధన్యవాదాలు. ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రోగ్రాంని కూటమి నాయకులందరూ చేసినందుకు ధన్యవాదాలు. అబ్దుల్ కలాం గారు చాలా గొప్ప వ్యక్తి. అందరికీ కష్టపడండి, మీకు మీరంటే విజయం ఉంటుంది అని చాలా మంచి సూక్తులు చెప్పారు. ఆయన అడుగుజాడలో యువత అందరూ నడిచి మంచి గొప్పగా బతి గొప్ప ఆశయాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాను. అవకాశం ప్రతి ఒక్కరు కూడాను ఆయన ది మిసైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియాగా యొక్క ప్రపంచవ్యాప్తంగా కూడాను మన ఇండియాకి మంచి గుర్తింపు తెచ్చినటువంటి మేధావి అబ్దుల్ కలాం గారు. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, పెద్దలు చెప్పిన విధంగా కళలు కనండి, ఆ కళను సాకారం చేసుకోండి. మనం ఏదైనా ఒక లక్ష్యం నెరవేర్చుకొని ఆ లక్ష్యానికి చేరుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి మనకు విద్యార్థులకు, యువతకు ఒక స్ఫూర్తిదాయకాన్ని ఇచ్చిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. కాబట్టి అలాంటి ఒక వ్యక్తి ఆశయాలను ప్రతి ఒక్కరు కూడాను సాధించడానికి, వారి యొక్క ఆశయ సాధనలో మనందరం కూడా నడుచుకుంటూ ఆయనకు ఘనమైన నివాళులు అర్పించాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. 100 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ దేశాలకు ఆహ్వానించినా కూడా లేదు, నేను నా భారతదేశం కోసం మాత్రమే పనిచేస్తానని చెప్పేసి ఆయన చివరి క్షణం వరకు కూడా మన భారతదేశం కోసం, మన భారతదేశం ప్రజల కోసం పనిచేసినటువంటి గొప్ప మేధావి మన అబ్దుల్ కలాం గారు. ఆయన జీవితాన్ని మనం పరిశీలిస్తే ఆయన మన యువత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఎన్నో చోట్ల బహిరంగ సభలు పెట్టి మన యువతని ముందుకు నడిపినటువంటి గొప్ప మేధావి మన అబ్దుల్ కలాం గారు. అలాగే మనమందరం కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా మన ముస్లిం మైనారిటీ వర్గాలను కూడా బాగా అత్యున్నతంగా చదివించి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పట్టణ కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనందరికీ గర్వకారణంగా నిలిచిన ఏపీజే అబ్దుల్ కలాం గారిని మనమందరం కలకాలం గుర్తుంచుకొని ఆయన ఆశయాలు సిద్ధించడం కోసం మనమందరం ఒక పార్టీలో ఉన్నాం. కాబట్టి మన కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. ఆయన ఆశయాలను కూడా మనం సిద్ధించే దిశగా ప్రతి ఒక్కరం కష్టపడి మనమందరం ఆయన పేరు నిలబెట్టే విధంగా కష్టపడాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ ఆయనకు మరొకసారి మన పిడుగురాళ్ల పట్టణ ముస్లిం మైనార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తూ జోహార్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, జోహార్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, జోహార్ ఏపీజే అబ్దుల్ కలాం గారు.